12 మధ్యలో ఏజ్ ఉండొచ్చు. సొంత బాబాయ్. 2 కేసెస్ మాట్లాడుతున్నాం. రిజిస్టర్ అయిన కేసెస్ గురించి చెప్తున్నాను. ఊరి పేరు చెప్పను, పాప పేరు చెప్పను. 12 సంవత్సరాల లోపు ఉన్న పాపని బాబాయ్ ఇంటికి వస్తారు కదా. జనరల్గా మన బాబాయిలు చదువుకుంటూ బయట ఉంటారు, లేకపోతే ఎక్కడో ఉంటారు. సమ్మర్ హాలిడేస్కి ఎక్కడో హాలిడేస్కి ఇంటికి వస్తారు. జనరల్గా మనం ఏం చేస్తాం, నాన్న దగ్గర బాగా ప్యాంపర్ అయిపోయి ఉంటాం. సో బాబాయి కూడా మనల్ని ముద్దు చేస్తూ బొగ్గలు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, దగ్గర తీసుకుని హక్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. జనరల్గా చిన్నప్పుడు బాబాయిలు అనగానే చిన్న వయసులో మనకి చూస్తూ ఉంటాం కాబట్టి నైట్ కూడా వాళ్ళతో పాటు పడుకుంటూ ఉంటాం. మేమైతే అలానే చేసాం. మీరు అంటే జనరల్గా ఒక స్టోరీ చెప్తున్నాం. సో బాబాయే కదా, ఏముంది మన బాబాయ్ కదా అని చెప్పేసి మనం పడుకుంటాము. మామూలుగా ఆడుతూ పాడుతూ ఉంటాం వాళ్ళతో. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి చెడ్డ ఇక్కడ నేను ఎలా చెప్తున్నానంటే, మన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఇక్కడ మనం ఇంకొకటి చెప్పుకోవాల్సి వస్తుంది. మన తల్లిదండ్రులు ఎక్కడ పడితే అక్కడ, మన నాన్న అనుకోండి, ఇక్కడ ముద్దు పెట్టడు, ఇక్కడ పట్టుకోడు, ఇక్కడ చేయలేడు. వేస్తారా? లేదు. ఈవెన్ మన తండ్రిలాగే మన బాబాయ్ కూడా ఆలోచిస్తే పర్లేదు. బట్ ఈ పాప బాబాయ్ ఏం చేశాడంటే ఇక్కడ 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 ఏవైతే మన తాకకూడని ప్రదేశాలు ఉంటాయో ఎవరు తాకూడదు, ఒక మన అమ్మ తప్ప. మన అమ్మకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ప్రదేశాల్లో మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఏమైనా బ్రెస్ట్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే అమ్మకు చూపించాలి. ఎవరికి చెప్పుకోగా అమ్మకి చూపిస్తానుగా. ఎజైనల్ ఇష్యూస్ ఉంటాయి, మనకి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, లేదా మీకు పిల్లలు ఎదిగే కొద్దీ మనకి ప్యూబిక్ హెయిర్ ఫామ్ ఉంటుంది. మన వెజైనల్ ప్లేసెస్లో హెయిర్ వస్తూ ఉంటుంది, మీకు ఇబ్బంది ఉంటుంది, వెంటనే తెలియదు. అప్పుడే ఎవరిని అప్రోచ్ అవుతాం, నాకు ఇలా ఇబ్బంది అవుతుంది, అండర్ ఆర్మ్స్లో హెయిర్ వస్తుంది, మీ చేతుల కింద హెయిర్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ చేంజెస్ అన్నింటినీ ఏమైందో అనే టెన్షన్ తీసుకోకుండా ఈ ఎదిగే క్రమంలో ఈ మార్పులన్నీ చాలా సహజం అని చెప్పడానికి మనకి ఫస్ట్ గురువు ఎవరు ఉంటారంటే మన అమ్మ ఉంటారు. ఓకే, అలా అమ్మ కాకుండా ఇంక ఎవ్వరూ కూడా మిమ్మల్ని టచ్ చేసినా చేయకూడదు. ఈ కేసులో 2012 ముందు జరిగింది ఈ కేసు. ఆ బాబాయ్తో పడుకుంటూ ఉంటుంది, బాబాయ్ దగ్గర తీసుకుంటున్నాడు, ఆ అమ్మాయిని తాకూడని ప్రదేశాల్లో తాకుతూ ఉన్నాడు. ఫైనల్లీ ఆ అమ్మాయిని పాడు చేశాడు. ఆ పాప పైన రేప్ అటెంప్ట్ జరిగింది. అప్పటికి పాప మెచ్యూర్ అయింది. పాప 3 monthsకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. పీరియడ్స్ రావట్లేదు, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా పాప ఎందుకు బాగుండట్లేదు, పీరియడ్స్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ మదర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రెగ్నెన్సీ